జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు పేర్కొన్నారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అంతర్గత కారణాల వల్ల 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 టు 360 వరకు 3 రకాల అత్యవసర పరిస్థితులు పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రాల అత్యవసర పరిస్థితి, దీన్నే రాష్ట్రపతి పాలన అంటారు. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇండియాలో ఇప్పటి వరకు ఆర్టికల్ 352ను 3 సార్లు విధించారు. చివరిసారి 1975 జూన్ 25 అంతర్గత కారణాల వల్ల విధించారు. దానిని దృష్టిలో ఉంచుకొని అమిత్ షా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా పేర్కొన్నారు.